కూర్చొని మీరందరూ మీరే ఎదురు కూర్చోండి. ఎదురు కూర్చుంటే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికీ పండుగ రోజులు ఇక్కడ చూడండి. అక్కడే ఎన్నో ఆకర్షణలు వస్తున్నాయి. ఇంత గొప్ప భక్తులు వేసినా కూడా అక్కడ పక్కన చూస్తున్నారు. అదే మనం చెప్పాను కదా, తెలుగు వారికి కూడా పంచాయతీ ఇచ్చే తెలుగువారి జీవితంలో చైతన్య మహాప్రభు నిండు వెలుగు ఇచ్చేదానికి ప్రణవానంద ప్రభు పంపించారు. శ్రీ నరేంద్ర మహారాజ్ యొక్క నాదం ప్రణవానందంగా పెట్టడమే. మహారాజు పంపించారు తెలుగు వాళ్ళ ప్రజలకు. చాలా సంతోషం ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకి. మొట్టమొదటిసారి వచ్చారు ప్రభు ఇక్కడికి రాయలసీమలో. అవకాశం సంగీతం ఎక్కువ స్వీకరించండి, ప్రయోజనం పొందండి. 10 మందికి చెప్పండి ఈ 3 రోజులు మనకు అవకాశం ఇచ్చారు. బాగా ప్రార్థన చేస్తే ప్రభు సంవత్సరంలో కనీసం 4-5 సార్లు వచ్చేదని అవకాశం. అది మీరు అరిగోలంటే కాదు, చక్కగా వింటే, చక్కగా సేవ చేస్తే, ప్రభు సంతృప్తి చెందితే వస్తారు. అదే ఇప్పుడు ప్రభు చెప్తారు మధురవాణి. మీరందరూ వినే ఉన్నారు, వింటూనే ఉన్నారు. చాలా మధురంగా ఉంటుంది. హృదయం మధురం, వాణి మధురం. కృష్ణుడికి అఖిలం మధురం ఉంటారు. అది ప్రభు బాగా సరిపోతుంది. ఇప్పుడు 10-15 నిమిషాలు ప్రవచనం ఇస్తారు. సాయంకాలము విలేజ్లో ఉంటుంది. అంటే రేపు ఉదయం కార్యక్రమం చెప్తారు. తర్వాత విశ్రాంతికి వెళ్ళాలి. అది శిల ప్రభుపాదకి
హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు పొద్దుటూరికి రావడానికి ఒకటే ఒక కారణం ఏంటి అంటే మధురేష్ ప్రభు యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి, అలానే వారి నుంచి ఎలా ఒక మంచి సాధువుగా ఉండాలో నేర్చుకోవడానికి వచ్చింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పినా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడచ్చు. కానీ మధురేష్ ప్రభు గురించి ఎవరు మాట్లాడినా ఆయన చాలా మంచి సాధువు అనే చెప్పారు మాకు ఇప్పటిదాకా. ఒకరు చెప్పచ్చు, ఇద్దరు చెప్పచ్చు, ముగ్గురు చెప్పచ్చు, ఎవరు ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా ప్రభుజీ గురించి సాధువు అని చెప్తున్నారు. అసలు వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వాదాలు పొంది అసలు సాధువు అంటే ఎలా ఉండాలి, కొద్దిగా నేను కూడా నేర్చుకున్నాను అని ఒక ఇన్స్పిరేషన్ కోసం అని, ఒక ప్రభుజీ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని మేము ఇంత దూరం వచ్చాను. మొన్న మాకు ఒక 10 రోజుల ముందు పూజ భక్తి ప్రేమ స్వామి మహారాజు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను ఇలా చెప్పాను, మహారాజు ఇలా పొద్దుటూరు ప్రభువు గారు ఆదేశించారు రమ్మని అని అంటే, వారు ఒక విషయం చెప్పారు. ఏమన్నారు తెలుసా, ఇస్కాన్కి మధురేష్ ప్రభు లాంటి డివోటీస్ చాలా అవసరం అని చెప్పారు. ఇలాంటి భక్తులు మనకి చాలా అవసరం అని. అప్పుడు మేము ఇంకో విషయం కూడా చెప్పారు, ఆయన ఎలా చెప్తే అలా చేయండి మీరు అన్నారు. తప్పకుండా ప్రభు ఏ సేవ చెప్పినా సరే తప్పకుండా మేము చేస్తాము అని మాకు ఎంతో ఆనందం వేసింది. మహారాజు గారు ఫోన్ చేసి ఇలా మాట్లాడినందుకు మాకు వారి గురించి వినటమే కానీ వారి వీడియోస్ చూడటం, ఫోటోస్ చూడటమే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని చూసిన లేదు. ఫస్ట్ టైం ఈరోజు వారిని కలుసుకోవటం, వారితో ఇప్పుడు కారులో వస్తున్నప్పుడల్లా మాట్లాడటం, వారి యొక్క ఈ కొద్ది పరిచయంలోనే మాకు అర్థమైపోయింది ఎందుకు వారిని సాధువు అంటారు అందరూ అని. ఇంకా ఈ 3 రోజులు ఉండటం వల్ల కొద్దిగా వారి వాసనలు ఏమన్నా మాకు వస్తే బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, కొద్దిగా 3 రోజులు ఇక్కడ ఉన్నందుకు నేను ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. అయితే మనకి ఈ ప్రపంచంలో ఎవరైనా మంచిగా ఉన్నప్పుడు అందరికీ చాలా మంది అయ్యో వీరేంటి ఇంత బాగా అయిపోయారు అని ఈర్ష్య వస్తుంది. ఇదేంటి వీళ్ళు ఇంత బాగా అయిపోయారు అని ఓర్వలేని తనం వస్తుంది చాలా మంది తెలుసు. కానీ మీకు ఒక విషయం తెలుసా, సీక్రెట్ ఏంటి, మన ముందుండే వాళ్ళు మనకంటే గొప్ప వ్యక్తులు అయ్యారు లేదా మనకంటే మంచి లక్షణాలు ఉన్నాయి అన్న వాళ్ళని చూసి మనం ఏం చేయాలి అంటే వారి బాధలు బట్టి మనం సేవ చేయాలి. వారికి ఎంతైతే గొప్పతనం ఉన్నదో, వారికి ఎంతైతే మంచి లక్షణములు ఉన్నాయో, మనకేవైతే లేవు అని మనం అనుకుంటున్నా, మనకేవైతే రాలేదు అని అనుకుంటున్నామో అవన్నీ మనకు వచ్చేస్తాయి. ఎలా అయితే ఇనుము ఆకర్షణ శక్తి లేదండి ఇనుముకి, కానీ అయస్కాంతం అంటుంది. ఎంతసేపు అయితే ఇనుముని మీరు అయస్కాంతం దగ్గర ఇలా 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 రాసి చూపించండి, కొంతసేపు అయ్యాక మిగతా ఇనుము దగ్గరికి వెళ్తే ప్రభుత్వాలు వారి ఉదాహరణ ఎన్నోసార్లు చెప్తారు, పరపక్షలు ఎన్నోసార్లు రాస్తారు. ఇనుము అయస్కాంతం, ఇనుముకు కూడా అయస్కాంతం శక్తి వచ్చేస్తుంది, మిగతా వాటిని లాగేస్తున్నారు. కాబట్టి అందుకే మనకు ఒక్కటి అన్నిటికంటే ముఖ్యం జీవితంలో మంచి భక్తుల యొక్క సాంగత్యం, సాధు పురుషుల యొక్క సాంగత్యం. సాంగత్యం ఎప్పుడైతే మనం పొందుతామో, ఆ సాంగత్యాలు ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే అలాంటి సాధువులకి మనం సేవ చేస్తామో. మనకు గుర్తుంది, ఒకసారి మాయాపూర్లో ఉన్నప్పుడు పరమ పూజ భక్తి చాటు స్వామి మహారాజ్ భాగవతాన్ని క్లాస్ ఇస్తున్నారు. అంటే ఆ భాగవతాన్ని క్లాస్లో ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఒక ఆయన ఉన్నాడట, జన్మలో ఆయన ఏమి మంచి పని చేసి దాఖలాలు లేవాడు, కానీ చాలా మనం సోపాలు ఏదైతే పాపం అనుకుంటారో అలాంటి ప్రవృత్తుల్లోనే ఉండేవాడు. ఒకసారి ఒక ఆయన ఇంటి ముందు నుంచి నడుస్తున్నారంటే చాలా వర్షం పడుతుంది. అయితే ఈయన పాపం ఇలా తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా అని వాళ్ళ ఇంటి కింద, ఇంటి ముందు ఉంటుంది కదా చెత్త అంటాం, కొద్దిగా ఆచ్ఛాదనగా ఉంటుంది. ఆయన కేవలం ఆయన్ని ఆ ఇంటి ముందు కూర్చొని ఇచ్చారు కొద్దిసేపు, వర్షంలో తడవకుండా ఇక్కడ కూర్చోండి అయ్యా, తర్వాత వెళ్ళండి. అయితే వారిని తీసుకెళ్ళడానికి యమ భటులు వస్తే
స్వర్గం నుంచి కూడా వచ్చారట. మీరు ఈయనని నరకానికి తీసుకెళ్ళడానికి వీలే లేదు అని చెప్పారు. అయ్యా చాలా పాపాలు చేసిన వాడయ్యా, ఈయన ఎందుకు మేము నరకానికి తీసుకెళ్ళలేదు అని అంటే, ఈయన చేసిన మహాపాతకాలలోకెల్లా మహాపాతకాలన్నీ కూడా పోయాయి. ఎందుకోసము అంటే ఈయన ఒక మనిషిని ఆయన యొక్క ఇంటి ముందు వర్షంలో తడవకుండా కూర్చొని, అదేంటి ఈయన చిన్న నార్మల్ బిల్లు కదా అంటే ఆ స్వర్గలోక వాసం అన్నారట, వచ్చిన వాడు మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక పరమ భాగవత వైష్ణవుడు. ఆ చిన్ని సేవ ఈ వైష్ణవుడికి చేయటం వల్ల ఈయన దగ్గర చేసిన పాపము కర్మ అంతా తొలగిపోయింది. ఈయనకి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా, కాబట్టి ఈయన మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. మహారాజు వారు వైష్ణవ సేవ యొక్క ముఖ్యత్వం గురించి చెప్తూ ఈ కథ చెప్పారు. కాబట్టి మనకి అన్నిటికంటే గొప్ప అదృష్టం భగవంతుడు ఏదైనా మనకు అనుగ్రహించాడు అంటే భక్తి యొక్క సేవా మార్గంలో మనందరం ముందుకెళ్ళాలి. ఒక మంచి డివోటీస్ యొక్క సాంగత్యంలో మనం ఉంటాం. వారి దగ్గర మనం భగవంతుడి యొక్క సేవ చేయాలి. ఎంత ఆశ్చర్యం అనిపించింది మాకు భక్తి ప్రేమ గారు చెప్పినప్పుడు. ఇక్కడికి రాకముందు వారు ఆదిలాబాద్ వచ్చారంట. అప్పుడు మాకు చెప్పారు ఇక్కడ 30,000 మంది వస్తున్నారంటే. తర్వాత ఇక్కడ నుంచి వీడియోలు కూడా పంపించారు మాకు, ఇలా ఇంతమంది వచ్చారట, ఇట్లా కార్యక్రమం చేశారు. చాలా సంతోషం వేసింది. ఆ ఏనుగులు ప్రోగ్రామ్ ఏదన్నా ఈ ఏనుగులు ఎక్కడ దొరుకుతాయో కట్టుకోండి అంటే ఆదిలాబాద్లో మా దగ్గర లేవండి ఏనుగులు అన్నారు. చాలా బాగా అనిపించింది. ఎంత మంచిగా ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్, అందరు భక్తులు ప్రసాదం పెట్టడం, అంత పుస్తక వితరణ, పుష్ప అలంకరణ, అవన్నీ చూసి చాలా ఆనందం వేస్తుంది. ప్రభు యొక్క బ్రహ్మచారి బృందం అంతా కలిసి ఇంత మంచిగా సేవ చేస్తున్నారు భగవానుడికి. ఒక చిన్న ప్రదేశంలో 50,000 మంది 30,000 మంది ఉత్సవానికి రావడం, భక్తి మార్గంలో ముందుకెళ్ళటం, 250 మంది డివోటీస్, ఎంత సేవ. పదయాత్ర ప్రారంభం చేశారు. మేము ఆ పదయాత్ర గురించి కనుక్కుంటూ వస్తున్నాం. ప్రభుజీ ఎలా చేశారు, ఎంత ప్రభుపాద వారికి ఉండే ఆ ఐడియాస్ కూడా. శ్రీ చైతన్య మహాప్రభు 1,00,000 పుస్తకాలు, దాని వరకు 1,00,000 పుస్తక వితరణ, సంకీర్తన యజ్ఞం, 25,000 లీలామృతం సెట్స్, ఇవన్నీ మామూలు విషయం కాదు. ఎలా జరుగుతున్నాయి ప్రభుజీ యొక్క సంకల్పాలన్నీ, లేదా ప్రభుపాద వారి యొక్క సంకల్పాలు ప్రభు వారు ఎలా జరుగుతున్నాయంటే వారికి ఉండే ఒక సాధు స్వభావం వల్ల, వారికి ఉండే ఆచార నిష్ట, వారికి ఉండే ప్రేమ. మనం ఏం చేయవచ్చు అంటే మనము మన పెద్దలకు ఉండే సంకల్పములలో ఒక భాగం అవ్వటం చేత వారికి ఎంతైతే భగవత్ కృప ఉందో అంత భగవత్ కృప మనకు కూడా లభిస్తుంది. మనం ఇంత సేవ చేయొచ్చు, ఒకళ్ళు ఇంత పెద్ద సేవ చేయొచ్చు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే ఆ సేతు కడుతున్నాడో ఇప్పుడు ఉడితే ఏం చేసిందంటే, ఉడితైతే నీళ్ళలోకి వెళ్ళి మట్టి పైన బొర్రి తీసుకొచ్చి మట్టి వేసింది. మట్టి వేస్తూ నార్మల్గా వేయలేదు. ఏమన్నా తెలుసా, కోతులని ఎంతసేపు చేస్తారు, తొందరగా వేయండి. అందరికి పెద్ద వాళ్ళందరూ చూస్తున్నారు, ఏంటి ఇంత పొగరు ఎక్కడి నుంచి వచ్చింది. పొగరు అది అహంకారంతో రాలేదండి. భగవంతుడి యొక్క సేవ తొందరగా జరగాలి. కానీ అది చేసే సేవ ఏంటి, మట్టి వేస్తుంది అంటే. ఈ మట్టి ముఖ్యమా లేదా చెప్పండి. ఎంతమంది అంటారు ప్రభు ఊడి చేసే మట్టి చాలా ముఖ్యం, ఎంతమంది అంటారు ప్రభుజీ ఉంటే మట్టి వేస్తే వేయకపోతే. ఇంకో విషయం తెలిసిన, వీళ్ళందరూ పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి వేయించారండి, కానీ ఉడత తెచ్చిన మట్టి ఏం చేసిందో తెలుసా, వాళ్ళన్నింటినీ లెవెలింగ్ చేసింది. లేకపోతే మట్టి రాళ్ళ పైన రామచంద్రమూర్తి నడిస్తే ఎలా ఉండేది. వీళ్ళు జస్ట్ ఈ పెద్ద పెద్ద వాహనాలందరూ కూడా ఏమంటారు, మనం మేస్త్రి పని చేశారు. కానీ ఈ ఉడత చేసినది ఏంటో తెలుసా, ఇంటీరియర్ డిజైన్. ఎవరికి ఎక్కువ డబ్బులు తెలుసా, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్కి ఎక్కువ డబ్బులు. ఇల్లు ఎంత కట్టాలో ఇంటీరియర్ డిజైనర్కి అంత ఇవ్వాలి. నిన్న హైదరాబాద్లో ఒక ఆయన చెప్తున్నారు, ప్రభుజీ ఇల్లు కట్టడం 50 లక్షలు అయింది, ఇంటీరియర్ డిజైనర్ 25 లక్షలు అడుగుతున్నారు. కాబట్టి ఉడత చేసేది చిన్నగా అనిపించవచ్చు, ఆ సభ్యులలో ఆ మట్టి నింపడం చిన్న సేవ అనుకోవచ్చు, కానీ సేవ చాలా గొప్ప సేవ. చూడండి, రామసేతు గురించి ఎప్పుడెప్పుడు మనం ప్రస్తావన చేసినా సరే ఉడత గురించి మాట్లాడుకుంటామా లేదా. కాబట్టి మనం ఇంత చిన్న సేవ చేస్తున్నా అంత సేవ చేస్తున్నాం. శ్రీ ప్రభుపాద కుంతి మహారాణి యొక్క ప్రార్థనల్లో
భాష్యంలో ఒక విషయం నేను చదివినప్పుడు ఇంత చాలా సరళమైన విషయం అండి. ప్రభుపాదులు గారు అన్నారు, ఒకళ్ళు ఆలయంలో శుభ్రం చేస్తున్నా, ఒకళ్ళు భగవంతుడికి పూజ చేస్తున్నా. మనం అనుకోవచ్చు, అయ్యో నేను కేవలం ఆలయంలో పూజ చేస్తున్నా, కానీ ఆయన చూడండి భగవంతుడికి ఆరతి చేస్తున్నారు. ప్రభుపాదులు గారు అంటారు, అక్కడ ఆలయంలో శుభ్రం చేసే భక్తుడు, భగవంతుడికి ఆరతి చేసే భక్తుడు, ఈ ఇద్దరికి భగవంతుడి యొక్క దృష్టిలో సమానంగా కనిపిస్తారు. కాబట్టి మనకి ఏ సేవ ఇచ్చినా భగవంతుడు, మన పెద్దలు ఆ సేవ చేసుకొని మన యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వటానికి. ప్రభుపాదులు గారు అంటారు, టు లిబరేట్ వన్స్ హ్యూమన్ లైఫ్ వన్ హ్యాస్ టు పర్ఫార్మ్ సర్వీస్. కాబట్టి మనందరికీ ప్రభుజీ శ్రీ ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల, ఆచార్య కృప వల్ల, ప్రభుజీ గారి యొక్క కృప వల్ల మనందరికీ ఒక సేవ చేసుకునే ఒక అవకాశం వస్తుంది. భక్తుల యొక్క సాంగత్యంలో ఉండే ఒక అవకాశం వస్తుంది. కాబట్టి మనందరం దీన్ని సీరియస్గా, సిన్సియర్గా మనకుండే ఈ అదృష్టాన్ని మరలా గుర్తు చేసుకుంటాం. మనం దాని ముందుకు వెళ్ళగలిగితే మన మానవ జన్మ ధరింపబడుతుంది. మనందరం శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య సేవలు గోలోక బృందావనంలో ఇస్కాన్ పొద్దుటూరు ఉంటుంది. ప్రభుపాదుల ద్వారా లోన్ ఇస్కాన్ అంటే అన్ని ఇస్కాన్ కదా. కాబట్టి మనం ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది అడుగుతారు, ప్రభుజీ భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉన్నప్పుడు అప్పటింటిగా కొన్ని ఇబ్బందులు కలగచ్చు కదా. ఇబ్బందులు అన్నప్పుడు ఎలా చూడాలండి అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మరి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కూతురు అని మీకు తెలిసిందనుకోండి, మీరు ఎలా ఉంటారో చాలా జాగ్రత్త. ఎంతమంది జాగ్రత్తగా ఉంటారు చేయండి. ప్రైమ్ మినిస్టర్ కూతురు అయితే నాకేంటి ప్రభుజీ కూర్చోమంటారు అంటే, అమ్మో మోదీ గారి పిల్లలు లేవనుకోండి, వారి కూతురు ఉన్నారనుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అవునా కదా? కానీ ఒకసారి ఆలోచించండి, ప్రైమ్ మినిస్టర్ గారి కూతురికే, ప్రైమ్ మినిస్టర్ గారి కొడుకుకే అంత ఇంపార్టెన్స్ ఇస్తే భక్తులు ఎవరైతే ఉన్నారో వారి సాక్షాత్ కృష్ణ సంతానం, ఇంకెంత జాగ్రత్తగా ఉందని చెప్పండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి కూతురు వచ్చారనుకోండి, మీ పక్కన కూర్చున్నది పక్కన జరుగు అన్నారనుకోండి, మీరు ఏమైనా ఫీల్ అవుతారా? కానీ అదే ఒక భక్తులు అన్నారనుకో, జరుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ గారు కృష్ణుడి యొక్క కూతురు మాట్లాడారు, కృష్ణుడి యొక్క కుమారుడు మాట్లాడారు. సరే అందరూ భగవంతుడి యొక్క కృపగా భావించడం, అందరు కలుపుకుంటూ అందరు కలిసి ముందుకెళ్ళిపోతాం. ఈ యొక్క శ్రీ ప్రభుపాదుల వారు ఇచ్చిన ఈ సంస్థ, ఈ ఇల్లు యాక్చువల్లీ ఇది మందిరం కాదు. శ్రీ ప్రభుపాదుల హోమ్ వేర్ ఎంటైర్ వరల్డ్ కెన్ బి. ఇది ఆలయమే కాదండి, ఇది మనకి ఇల్లు కూడా. ప్రభుపాదుల వారు మనకి తల్లి తండ్రి అంతా మన ఆచార్యులు. కాబట్టి ఆ రకంగా మనసు సేవలో, మనసు భక్తుల యొక్క సేవలో మనం నిమగ్నం చేసి ఆ రకంగా మనం మన జీవితాన్ని తగ్గింపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం, ప్రభుత్వం కలవటం, మీ అందరిని కలవటం. మీ అందరి యొక్క ప్రార్థనలు మా పైన ఉంచండి. మేము మంచి భక్తి చేయాలి, మంచి భక్తులం అవ్వాలి. ప్రభుజీలాగా సంస్థకి, శ్రీ ప్రభుపాదుల వారికి ఏదో ఒక సేవ మేము కూడా చేసుకోవాలని మీ అందరి ఆశీర్వాదాలు, ప్రార్థనలు మా పైన ఉంచండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీల ప్రభుపాద की जय, इस्कॉन पुदुटूर भक्त वृंद की जय, मधुरेश प्रभु की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. Oh, simply wonderful. हरे बोल. హరే కృష్ణ. ఎవరైనా ప్రసాదం కావాలి ప్రభు చేతుల మీద అయితే మంత్రం గట్టిగా చెప్పాలి. हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. సరిపోలేదు. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. కొంచెం బాగా చెప్పారు అయితే. हरे
75% లడ్డు మాత్రమే వస్తుంది. 100% హరే 100% కావాలంటే ఇంకా చివరి అవకాశం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఒక నిమిషం ప్రసాదం ఇస్తారు. తల్లికి చిన్న శిశువు తన మీద నడుస్తుంటే చాలా ఆనందం ఎక్కి తొక్కుతూ ఉండేది. చిన్న పాదాలు చాలా మృదువుగా ఉండేది. చిన్న బిడ్డ తల్లి పైన ఎక్కించుకుంటుండే తల్లిదండ్రులు. ఈ ప్రభు నడుస్తుంటే భూదేవి అలా పులకించి పోతూ ఉండదని అనిపిస్తుంది. హరే హృదయం, శరీరం, పాదాలు మొత్తం చాలా మధురం, మృదువు. సో భూమాత ఎంత సంతోషపడుతుంది. సో ఇలాంటి భక్తుల నుంచి మనం వినడం, దర్శించుకోవడం, సేవ చేయడం జీవితంలో చాలా చాలా అరుదుగా లభిస్తుంది. కాబట్టి ఈ మహాత్ముల హృదయం ఎలా ఉంటుందంటే దోమలు కూడా ఏనుగంతగా చూస్తారు. కృష్ణ ఇప్పుడు అప్పుడు చెప్పారు కదా, మహాత్ముల హృదయం దోమల వారి గురించి వర్ణించమంటే ఏనుగంత వర్ణిస్తుంది. ఆ హృదయం అలా ఉంటుంది. అప్పుడు చెప్పిందంటే అర్థమవుతుంది ప్రభు యొక్క హృదయం ఎంత విశాలమైన హృదయం. అందుకే ప్రభు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారా? దోమని ఎందుకు చేశారు? గౌరంగా హరే కృష్ణ ఏమి స్థానంలో ఉంటాయి. హరే కృష్ణ. ఎవరు తోసుకోకుండా లైన్లో లైన్లో రండి, ప్రసాదం ఇస్తాం. ముందు చిన్నపిల్లలు తీసుకుంటారు, తీసుకొని పక్కన వెళ్ళిపోవాలి దూరంగా. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ